టుడే ఎపిసోడ్ చూసాక నాకొకటే అర్థమైంది. ఇమ్మాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేసినప్పుడు అంటే బర్నీ గారి ఆట కూడా వేరే వాళ్ళు ఆడాలా? అంటే తను ఎలా స్టాండ్ తీసుకోవాలో, ఎవరి కోసం సపోర్ట్ చేయాలా అని పక్కనోళ్ళే డిసైడ్ చేస్తారా? తన ఆట తను ఆడాడు. తను ఎలా స్టాండ్ తీసుకోవాలో అలా స్టాండ్ తీసుకున్నాడు. అది మనం కామెంట్ చేయడానికి వీల్లేదు ఇమ్మాన్యుయల్ గారు. తన ఆట తనే ఆడాలి. తన ఆటని మీరు జడ్జ్ చేయడానికి లేదు. తను స్టాండ్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకుంటారు. తను ఆడాడా లేదా అనేది తనకు తెలుసు. సో, తను అనలైజ్ చేసుకున్నాడు. సో, మీరు జడ్జ్ చేయాల్సిన పని లేదు ఇమాన్యుయల్ గారు. అండ్ కళ్యాణ్ మీరు నిఖిల్‌కి చెప్పిన విధానం అయితే చాలా బాగుంది. నిఖిల్ 100% జెన్యూను బాగా ఆడతాడు. తనకి క్యాలిబర్ ఉంది. బట్ తను స్ట్రాంగ్ అనేసి అన్ని గేముల్లో తీసేస్తే దాన్ని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది చూడండి. లాస్ట్ వీక్ మీరెలాగో తను కూడా అలాగే. సో, క్యాలిబర్ ఉన్నోళ్ళని తీసేస్తారు. బట్ అలా తీసేయకుండా వాళ్ళని ఆడిచ్చి విన్నర్‌ని తీసుకోవాలని నా అభిప్రాయం. అండ్ మోరోవర్ డీమాన్ పవన్‌ని గూడా అలాగే తీసేశారు. అది గూడా అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని స్ట్రాంగ్ ఉన్నారని తీసేస్తే ఇంకా గేమ్ ఏం మజా ఉంటుంది చెప్పండి. సో, ఎప్పుడు గూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేయకూడదు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళకే గేమ్ పెట్టాలి. అప్పుడే కదా తెలుస్తుంది ఎవరు విన్ అవుతారని. ఇంట్రెస్టింగ్ గూడా ఉంటుంది గేమ్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ టెల్.